హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిఆర్ న్యూస్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత్ ధర్మసత్రం కాదు, తక్షణమే దేశం వీడండి, సుప్రీంకోర్టు సంచలన తీర్పు. ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఫ్రెండ్స్, ఈ వీడియోను మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఛానల్ని అనేది మనం కొత్తగా స్టార్ట్ చేసాం, కొంచెం ఎంకరేజ్ చేయండి. ఓకే, వీడియోలోకి అయితే వెళ్దాం. భారత్ ధర్మశాల కాదు, వారంతా దేశం వీడాల్సిందే, సుప్రీంకోర్టు సంచలన తీర్పు. సో ఫ్రెండ్స్, భారత్లో తమకు ఆశ్రయం కల్పించాలని కోరుతూ శ్రీలంక తమిళ శరణార్థి దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. భారత్ ధర్మశాల కాదు, వివిధ దేశాల శరణార్థులకు భారత్ ఆశ్రయం ఇవ్వలేదు అని జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ వినోద్ చంద్రన్ల ధర్మాసనం స్పష్టం చేసింది. ఏ ప్రాతిపదికన ఆశ్రయం కల్పించాలని సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. ఈ మేరకు శ్రీలంక తమిళ శరణార్థులు దాఖలు చేసిన పిటిషన్ను సోమవారం కోర్టు కొట్టివేసింది. అంతేకాదు, శ్రీలంక తమిళ జాతీయుడి నిర్బంధంలో జోక్యం చేసుకోవడానికి సైతం సుప్రీంకోర్టు నిరాకరించింది. శరణార్థులకు ఆశ్రయం ఇచ్చేందుకు భారత్ ఏం ధర్మశాల కాదంటూ కీలక వ్యాఖ్యలు చేసింది. తక్షణమే శరణార్థులు అంతా దేశాన్ని వీడాలని కూడా పేర్కొంది. ఇక్కడ మీరు చూడొచ్చు, భారతదేశంలో తమకు ఆశ్రయం కల్పించాలని కోరుతూ శ్రీలంక తమిళ శరణార్థి దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం కొట్టివేసింది. శరణార్థులకు భారత్లో స్థానం లేదని, తక్షణమే దేశాన్ని వీడి వెళ్ళిపోవాలని స్పష్టం చేసింది. ఇప్పటికే దేశంలో జనాభా 140 కోట్లకు పెరిగిందని, ఈ జనాభాతోనే తాము సతమతం అవుతున్నట్లు స్పష్టం చేసింది. ఇలాంటి సందర్భంలో విదేశీయులకు ఆశ్రయం ఇవ్వడానికి ఇదేమీ ధర్మసత్రం కాదు, వేరే ఏ దేశానికైనా వెళ్ళిపోవాలని సుప్రీంకోర్టు అనేది సూచించింది. ఇక నుండి శరణార్థులకు భారత్లో ఆశ్రయం ఇవ్వలేం, వివిధ దేశాల శరణార్థులకు భారత్ ఆశ్రయం ఇవ్వలేదు అని భారత సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది. ఆర్టికల్ 19 కింద స్థిరపడే హక్కు భారత పౌరులకు మాత్రమే వర్తిస్తుంది అని జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ వినోద్ చంద్రన్ల ద్విసభ్య ధర్మాసనం తెలిపింది. ఫ్రెండ్స్ చూడొచ్చు, ఇప్పటికే మనకు పాకిస్తాన్ ఇండియా యుద్ధం నెలకొన్న నేపథ్యంలో సుప్రీంకోర్టు కూడా కీలక వ్యాఖ్యలు చేసింది. ఇతర దేశాల నుంచి వచ్చేవారు భారత్లో ఉండడానికి ఇదేం ధర్మశాల కాదని అయితే సుప్రీంకోర్టు సంచలన తీర్పు అయితే వెల్లడించింది. ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో వస్తే లైక్ చేయండి. అంతేకాకుండా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.